అందరికీ వందనములు. ఈరోజు మన వాక్య వివరణ పరిశుద్ధ ఆలయంలో అందరూ ఎలా ఉండాలి అని పౌలు గారు ఎలా సెలవిస్తున్నారో వాక్య వివరణ క్లుప్తంగా చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 34, 35 ముఖ్యంగా చదువుకుందాం. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను, వారు లోబడవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవులేదు. ఇలాగ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొనగోరని ఎడల ఇంత తమ తమ భర్తలను నడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ యొక్క 2 వచనాలని చూసి కొంతమంది పురుషులు స్త్రీ మాట్లాడకూడదు అనే భావనలో ఉన్నారు. అది నిజం కాదు. ఇది సంఘానికి పౌలు గారు చెప్తున్న మాటలు. అందుకే ఈ యొక్క 14వ అధ్యాయము మొత్తం చదివితే ఇక్కడ పౌలు గారు 2 విషయాల గురించి ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఒకటి భాషలో మాట్లాడడం, ఇంకొకటి ప్రవచించడం. కానీ ఆయన ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. మనము ఏ వరమైతే ఉపయోగిస్తున్నామో అది సంఘానికి ఉపయోగపడాలి. ఉదాహరణకి మనము భాషలతో మాట్లాడితే అది మనకు దేవునితో సంబంధం చూపిస్తుంది. కానీ ఎవరికీ అర్థం కాకపోతే దాని వలన ఇతరులకు ఉపయోగం ఉండదు కదా. అయితే ప్రవచనం అయితే అది విన్నవారికి బలపరుస్తుంది, ధైర్యం ఇస్తుంది, ఆదరణిస్తుంది. అందుకే పౌలు గారు చెప్తున్నారు, అర్థం కాని 10,000 మాటల కంటే అర్థమయ్యే కొద్ది మాటలు మేలని. మరో విషయం ప్రియులారా, మనం ముఖ్యంగా ఆరాధనలో ఉన్నప్పుడు కేవలం భావోద్వేగంతో కాకుండా అర్థంతో కూడా ఉండాలి. ఆయన ఒక చక్కని ఉదాహరణ ఇక్కడ మనకి ఇస్తున్నాడు. యుద్ధంలో బోర స్పష్టంగా ఊదకపోతే ఎవరూ సిద్ధం కాలేరు. అలాగే మన మాటలు కూడా స్పష్టంగా ఉండాలని. ఒక ముఖ్యమైన విషయం, దేవుడు గందరగోళానికి కర్త కాదు, ఆయన సమాధానానికి కర్త. కాబట్టి సంఘములో ఏది జరిగినా క్రమంగా జరగాలి. ఒకేసారి అందరూ మాట్లాడకూడదు. అది స్త్రీ అయినా పురుషులైనా. అది ఆశీర్వాదం కాదు, గందరగోళం అవుతుంది. అందుకే పౌలు గారు చెప్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. అర్థం చెప్పేవారు లేకపోతే మౌనంగా ఉండండి. ఇలా చేస్తే మన మధ్యకి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు నిజంగా ఇక్కడ ఉన్నాడు అనే భావన కలుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి విషయం మర్యాదగాను క్రమంగాను ఉండాలని, మన భక్తి ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలని పౌలు గారు చెప్తున్నారు. అంతే తప్ప ఈ వాక్యంలో స్త్రీని ఎక్కడ వాక్యం నేర్చుకోకూడదు, చెప్పకూడదని చెప్పలేదు. ఎందుకంటే ఆ కాలంలో భర్త పర్మిషన్ తీసుకోమన్నాడు. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న నియమాలను బట్టి అది సంఘానికి ఎటువంటి ఆటంకం కలగకూడదని ఉద్దేశంతో ఆ మాటను అన్నాడు తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఈ వాక్యం మీ అందరి హృదయాల్లో గొప్ప ఆదరణ కలిగిస్తుందని విశ్వాసంగా నమ్ముచున్నాను. ఆమేన్.